నమస్తే అండి. మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతిలో కలిగే మార్పులను అనుసరించి దాన్ని పండుగగా జరుపుకోవడం మన భారతీయులకే చెల్లుతుంది కదండి. మన తెలుగువారే కాకుండా ఈ ఉగాదిని మరాఠీలు గుడి పడ్వాగా, తమిళలు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విష్ణు అనే పేరుతో, సిక్కులు వైశాఖి అనే పేరుతో, బెంగాలీలు పోయిలా బైసాక్ అని పేరుతోటి జరుపుకుంటారండి. కాగా ఉగాది రోజున ప్రాముఖ్యంగా చేసుకునే వంటకం వచ్చేసి ఉగాది పచ్చడండి. షడ్రుచులను సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. పచ్చడి ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క భావాన్ని, అనుభవాన్ని ప్రతీక. ఇందులోని బెల్లం తీపి ఆనందానికి ప్రతీక, ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం, వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు, కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో, అలాగే ఈ ఉగాదికి పూర్ణం భక్షాలు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇలాంటి వెడల్పు గిన్నె ఒకటి తీసుకుందాము. 1.5 కప్పు పేని రవ్వ వేద్దామండి. ఈ పేని రవ్వ వేస్తే ఈ భక్షాలు అనేవి చాలా బాగుంటాయండి. ఆరిపోయినాక కూడా గట్టిగా అవ్వకుండా ఉంటాయి. 1/2 కప్పు మైదా వేసుకుందాము. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా ఫస్ట్ కలిపేసుకుందాము. ఈ నెయ్యి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. అది ఎలా తయారు చేయాలో ఇంకొక వీడియోలో పెడతాను. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే బాగుంటుందండి. కమ్మటి వాసన వస్తూ కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, ఈ నెయ్యి మొత్తం ఇలాగా మొత్తం కలిసిపోవాలండి పిండిలోకి. ఇలా ఈ పేని రవ్వ మైదా నెయ్యి మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మన భక్షాల పిండిలాగా కలుపుకోవాలి. భక్షాల పిండిని బాగా కలుపుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చండి. కానీ ఆ నెయ్యి వేస్తేనే కమ్మగా ఉంటాయండి. కమ్మటి వాసన వస్తూ భక్షాలు బాగుంటాయి. ఎన్నైనా తినేయాలనిపిస్తుంది. చూసారు కదండి, ఇలా భక్షాలకి ఇలా ఉండాలి పిండి, కొంచెం బాగా సాఫ్ట్గా. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి పైన వేసేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టేద్దామండి. నెయ్యి వేసుకొని ఒక 1 అవర్ ఇట్లా దీని చుట్టూ వేసి 1 అవర్ నానబెట్టేద్దాము. ఇది 1 అవర్ తర్వాత అండి చాలా సాఫ్ట్గా అయిపోద్ది పిండి. తర్వాత మీకు చూపిస్తాను. అసలు మనం కలిపిన పిండేనా అనుకుంటాం మనం, అంత సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒక తడి క్లాత్ కప్పేసేసి పక్కకు పెట్టేసేద్దాం. ఒక 1 అవర్ బాగా నానిపోతుంది. ఈలోపు మనం తర్వాత ప్రాసెస్ చూద్దామండి. మనం 1.5 కప్పు పేని రవ్వ వేసాం కదండి. 1.5 కప్పు పచ్చెనపప్పు కుక్కర్లో వేసుకుందాం. నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకునండి. 2-3 సార్లు కడిగి కొన్ని నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానిద్దామండి. పప్పు బాగా ఉడికిపోతుంది. కుక్కర్లో కడిగి 2 విజిల్స్ పెట్టాం కదండి. పప్పు బాగా మెత్తగా అయిపోయింది. ఇలా ఒక బొరిల గిన్నెలో వేసి వడపోసుకుందాం. వాటర్ అంతా వచ్చేస్తుంది పక్కకి. ఇది కొంచెం చల్లారి పెట్టుకుందాము. ఈ పప్పుని ఇలాగే చల్లారి పెట్టుకుందామండి. మనం 1.5 కప్పు పేని రవ్వ వేసాం కదండి. 1.5 కప్పు బెల్లం వేసుకుందాం. ఈ పప్పు వాటర్ వచ్చింది కదండి, కొద్దిగా దాంట్లోనే వేసుకోవచ్చు.
కరిగించుకుందాం పొయ్యి మీద పెట్టి. ఇదండి బెల్లం మొత్తం ఇలా కరిగించేసుకొని మనం ఫిల్టర్ చేసుకుందాము. ఇలాగా మొత్తం ఫిల్టర్ చేసేసుకుందామండి. ఏమన్నా పుల్లలో చెత్త ఉంటే వచ్చేస్తుంది. ఇదండి ఇలా ఫిల్టర్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆ పప్పు మొత్తం చల్లారిపోయింది, మిక్సీకి వేసుకుందాం. ఈ పప్పు మొత్తం మిక్సీకి వేసుకొని మెత్తగా పొడి చేసుకుందామండి. చాలా మెత్తగా చేసుకుందాము. బెల్లం వడకట్టేసుకున్నాం కదండి. ఇలా ఒక కడాయిలో వేసుకొని మనం మెత్తగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తం, ఈ పప్పు పేస్ట్ ఉంది కదండి, ఇదంతా దీనిలో వేసి కలిపేసుకొని బాగా ఉడికించుకుందాము. ఈ బెల్లం పాకంలో ఇలా ఉడికిచ్చేసుకుందామండి. ఇదండి గట్టిగా అయిపోయింది, గిన్నెను వదిలేస్తుంది ఇది. దీన్ని ఇలాగే చల్లారి పెట్టుకుందామండి. స్టవ్ ఆపేసి మనం కాసేపు చల్లారి పెట్టుకుందాము. చల్లారాక తర్వాత ప్రాసెస్ చేద్దాము. ఇదో చూశారు కదండి, మనం వన్ అవర్ ముందు కలిపి పెట్టిన పిండి ఇది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది, అసలు చాలా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. అలాగే మనం చల్లారి పెట్టుకున్న పప్పుల పిండి అండి ఇది, మనం స్టఫింగ్ కోసం పెట్టింది. ఇది కూడా బాగా చల్లారిపోయింది. ముద్దలు కట్టుకొని చేద్దాము. ఇదండి ఇలాగ ముద్దలు కట్టేసుకుందాము. ఈ భక్షాల పిండి, ఈ పూర్ణం కూడా ఇలాగ ముద్దలు కట్టి పెట్టుకుందాం అన్నీ. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేని రవ్వ బాగా కలిపి నానబెట్టి పెట్టుకున్నాం. అలాగే పూర్ణం తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ అడుగు మీద వేసుకొని ఆయిల్ బాగా పూసేసుకున్నామండి. ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా సాగుతుందండి ఈ భక్ష అనేది. మనం ఇట్లా చేసుకున్నాము. ఇప్పుడు ఇలా పూర్ణం మధ్యలో పెట్టేసేసి ఇట్లా చుట్టూ ఫోల్డ్ చేసి ఇలా చేతితోనే అద్దుకుందామండి. కాస్త నెయ్యి రాసుకుంటూ అద్దుకుందాము. మనం ఈ చపాతీ కలర్ చేసినా కానీ పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుందండి. అలా కాకుండా మనం మంచిగా చేతితోటి ఇలా పెట్టేసుకున్నాం. పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని చక్కగా అట్లా మనకు ఏ షేప్ లో కావాలో, ఎంత రౌండ్ గా కావాలో అంతా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా పలసగా చేసేసుకొని మనం చూపించిన విధంగా మనం ఒక పెంక పెట్టుకోనండి. అది భక్షాల పెంక అయినా ఏదైనా పర్వాలేదండి. పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగ రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. బాగా రెండు వైపులు నిదానంగా తిప్పి తిప్పి కాల్చుకోవాలండి, అటువైపు ఇటువైపు. ఈ రెండు వైపులు ఇలా కాల్చుకుందామండి. సమంగా కాలేదనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ పేని రవ్వ వల్ల వచ్చింది ఏంటంటే అండి, మనం మైదాతో అట్లా చేస్తే మనం ఒక గంటలో గట్టిగా అయిపోతాయండి. ఈ పేని రవ్వ ఏంటంటే మనం ఎలా పెడితే అలాగా మెత్తగా ఉంటాయి. ఎంత టైం అయినా మెత్తగా ఉంటుంది. ఇలాగే మనం చూపించిన విధంగా మనం చక్కగా అన్ని కాల్ చేసుకుందామండి. చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దలన్నిటినీ కాల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందామండి. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు. ఉగాది పచ్చడి చేసుకున్నారండి. మనకు ఫస్ట్ తీపి కావాలి కాబట్టి జీవితంలో మనం ఫస్ట్ తీపి బెల్లం బాగా కలిపి ఫిల్టర్ చేసి తీసి పెట్టుకున్నదండి ఇది బెల్లం పానకం. పులుపండి, చింతపండు కలిపి బాగా చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు. అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే చేదు కోసం వేప పువ్వులు, కారం కోసం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, చివరిగా వగరు కోసం మామిడి ముక్కలండి మనం సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఇదండి ఈ అరటిపండు గుజ్జు అనేది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. మా పిల్లలు ఇష్టంగా తింటారు అన్నట్టు నేను కొంచెం ఒక అరటిపండు గుజ్జు వేసుకుంటాను. ఈ అరటిపండు గుజ్జు వేయడం వల్ల చిక్కబడుతుందండి, మరీ పలసగా ఉండకుండా.
అంతేనండి, మన ఉగాది పచ్చడి చూసారు తయారైపోయింది. కదండి, ఎంతో అమోఘంగా ఉండే మన ఉగాది పచ్చడి అలాగే పూర్ణం భక్షాలు తయారైపోయాయి. ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచుల్లాగా ఈ సంవత్సరం మొత్తం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.